హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ ఎగ్ 65 రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ టిప్స్ అనేది ఫాలో అయ్యామంటే చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. తర్వాత వచ్చేసి అవుట్పుట్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కలర్ఫుల్గా వచ్చిందో. ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది మనం యాడ్ చేయలేదు. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనకి ఎగ్ 65 కదా, ఎగ్స్ కావాలి. ఎగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ 9 ఎగ్స్ తీసుకున్నాము. ముందు ఎగ్స్ని నీట్గా వాష్ చేసేసేయండి, పైన డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి మనం ఇక్కడ 9 ఎగ్స్ అనేది వేసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి నేను మధ్య మధ్యలో టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్, ఆ టిప్స్ మీరు ఫాలో అయితే చాలా ఈజీగా వస్తాయి రెసిపీ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్స్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ ఉంది, ఆ టిప్ నేను చెప్తాను, మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ పెట్టుకోవాలి. ఎగ్స్లో మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాక్ సాల్ట్ అదేవిధంగా ఆయిల్ అనేది, రాక్ సాల్ట్ వచ్చేసి మనకి ఎగ్స్ అనేవి తొందరగా బాయిల్ అవ్వటానికి, అదేవిధంగా ఆయిల్ వచ్చేసి మనకి ఎగ్స్ అనేవి ఎక్కడ పగిలిపోకుండా లోపల ఉన్నటువంటి ఎల్లో కలర్ది బయటికి రాకుండా ఉండటం కోసం. ఇప్పుడు వచ్చేసి మనకి ఎగ్స్ అలా క్రాక్స్ వచ్చాయంటే మనకి ఎగ్స్ అనేవి బాగా కుక్ అయిపోయాయని అర్థం. ఇప్పుడు వచ్చేసి లోపల ఉన్నటువంటి హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా పైన ఉన్నటువంటి పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి కాసేపు అలా వాటర్ పోసేసి పక్కన వదిలేసేయండి. అలా వదిలేస్తే మనకి బాగా ఎగ్స్ మీద ఉన్నటువంటి షెల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, చూపిస్తున్న విధంగా ఎగ్స్ అన్నిటినీ మనం అలా 1 బై 1 అనేది పైన ఉన్నటువంటి షెల్ అనేది రిమూవ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ ఇస్తాను, ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మీకు మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అనేవి ఉంటాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా దసరా స్పెషల్, నవరాత్రుల స్పెషల్ ప్రసాదం రెసిపీస్ నేను డైలీ పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్లో ప్రసాదం రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, ఇంకా స్నాక్స్ రెసిపీస్, హల్వా రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్, వెజ్ రెసిపీస్, ఇలా స్నాక్స్ రెసిపీస్, ఇలా చాలా ఉంటాయి. ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా ఇంట్లోనే ఆర్గానిక్ బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. పైన ఉన్న షెల్స్ అన్ని ఇక్కడ మనం రిమూవ్ చేసేసుకున్నాము 9 ఎగ్స్కి. అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అలాగా సెంటర్లో కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి లోపల ఉన్నటువంటి ఎల్లో పార్ట్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా సెంటర్లో కట్ చేసేయటం, తర్వాత వచ్చేసి ఎల్లో పార్ట్ని రిమూవ్ చేసేయటం, అలా 9 ఎగ్స్కి మనం రిమూవ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఇదైతే సింపుల్గా మనకి అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి, చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు. చూపిస్తున్న విధంగా చేసేయండి మీరు. తర్వాత వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి కొబ్బరి నూనె ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇలాగ హోమ్ మేడ్ రెసిపీస్ చాలా ఉంటాయి. ఎండు ద్రాక్ష ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి రెసిపీస్ అనేవి. దసరా స్పెషల్ ప్రసాదం రెసిపీస్, నవరాత్రులు స్పెషల్ ప్రసాదం రెసిపీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్ కూడా. తర్వాత వచ్చేసి చూపిస్తున్న విధంగా మనం ఇందాక స్ట్రైట్గా కట్ చేసేసుకుని లోపల ఉన్నటువంటి ఎల్లో పార్ట్ని తీసేసాం కదా. ఆ తర్వాత వచ్చేసి వీటిని పైన ఎగ్ వైట్ అంతా మనం ఏం చేయాలంటే చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే అంత చిన్నగా చాప్ చేసేసుకోండి. చూపిస్తున్న విధంగా 9 ఎగ్స్ని మనం చాప్ చేసేసుకుని అదేవిధంగా ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం 1 బై 1 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాము చూడండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేయము, న్యాచురల్గానే చేసుకుంటాము. కారమే మనకి ఫుల్ కలర్లో ఉంది, ఎటువంటి కలర్స్ అనేది మనకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి
కొంచెం కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అంటే బైండింగ్‌కి మనకి అవి విడిపోకుండా ఉండటానికి బైండింగ్ ఏజెంట్ లాగా మనకి ఇది కార్న్‌ఫ్లోర్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా మైదా కూడా యాడ్ చేసుకోవాలి. మైదా కూడా మనకి బైండింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు మనం కార్న్‌ఫ్లోర్ కొంచెం, తర్వాత వచ్చేసి మైదా కొంచెం అనేది యాడ్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి నేను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ లాస్ట్‌లో వస్తది. కాబట్టి ముందుగానే చెప్తున్నాను. ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది. పైన సీడ్స్ అనేవి లేకుండా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అంటే బాగా ప్రెషర్ ఇస్తూ మాత్రం కలపకండి. జస్ట్ హ్యాండ్స్ తోటి జెంటిల్‌గా ప్రెషర్ ఇస్తూ కలపండి. ఎక్కువ ప్రెషర్ అయితే మాత్రం ఇవ్వకండి. ఇప్పుడు వచ్చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా మీకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలని. నేను ఇక్కడ యాడ్ చేశాను లాస్ట్‌లో. నేను ముందుగానే చెప్పాను కదా, మీరు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను వెరైటీ రెసిపీస్ పోస్ట్ చేస్తాను. ఇంకా మన ఛానల్‌లో కొబ్బరి పాలతోటి హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. బీట్రూట్ పుడ్డింగ్ రెసిపీ ఇలా డిఫరెంట్గా ఉంటాయి. హెల్తీగా టేస్టీగా అలా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం బాగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలని స్టార్టింగ్లోనే. అది కూడా యాడ్ చేసేసుకోండి. నేను వీడియోలో చివరిలో యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో వచ్చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. తర్వాత వచ్చేసి మనం ఈలోపు బాల్స్ అనేవి చేసి పెట్టుకుందాము. చిన్న చిన్న సైజ్ బాల్స్ అనేవి చేసుకోండి. అంటే మనకి మంచూరియన్ బాల్స్ ఎలా ఉంటాయో అలా బాల్స్ అనేవి తయారు చేసి పెట్టుకోండి. చూపిస్తున్న విధంగా. అంటే మనం కలుపుకునే పిండిని బట్టి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి బాల్స్ అనేవి. ఏమాత్రం లూజ్ అయినా మళ్ళీ రాదు. అందుకే జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అనేది. చూపిస్తున్న విధంగా మనకి బాల్స్ అనేవి వచ్చేసాయి. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి బాల్స్ అనేవి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేయాలి. లేదంటే మనకి ఎగ్స్ అనేవి ఇలాగా పగిలి ఆయిల్ అనేది బాగా చిందిద్ది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ ప్రాసెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 1 by 1 బాల్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత టర్న్ చేసుకుంటూ ఉండండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. వీటిని తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత రిమైనింగ్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని కూడా మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తర్వాత వచ్చేసి అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అట్లా వేసేసుకొని మనకి ఇక్కడ వెల్లుల్లి ఉంటుంది కదా, గార్లిక్, వాటిని నీట్గా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకొని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని తర్వాత వాటిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం టొమాటో కెచప్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందుగా నల్ల మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టొమాటో కెచప్ అనేది యాడ్ చేసుకోవాలి. టొమాటో సాస్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. అంటే ఇది వచ్చేసి మనకి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి మనం కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకుని అందులోనే వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ అనేవి లేకుండా అక్కడే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ప్యాన్లోకి మనం యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం చిక్కబడేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకా మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ బాల్స్ ఉన్నాయి కదా, ఎగ్ 65 బాల్స్, వాటిని మనం ఇందులోనే యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టేసుకుని బాగా టాస్ చేసేసుకోండి. వెంటనే ఒక 2 minutes అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. మీకు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. నవరాత్రులు స్పెషల్ ప్రసాదం రెసిపీస్ నేను పోస్ట్ చేయబోతున్నాను. దసరా స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్ ఇంకా స్పెషల్ ప్రసాదం రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. స్నాక్స్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక బౌల్ తీసుకుని మనం సర్వ్ చేసుకుంటే టొమాటో కెచప్తో తర్వాత ఆనియన్స్తో లెమన్ తోటి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ 65 అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి.